మరో కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందపడుతున్నావా? నువ్వు అదే పాత అలవాట్లతో, అవే పాత ఆలోచనలతో ఉంటే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే గడిచిపోతుంది. గోడ మీద క్యాలెండర్ని మార్చడం కాదు మిత్రమా, గడప దాటి నువ్వు అడుగు ముందుకేయడం నేర్చుకో. ప్రతిరోజు తేదీ మారిపోతుంది, గంట గంటకి గడియారం ముళ్ళు మారిపోతుంది. కానీ వీటితో పాటు నీ తలరాత మారాలంటే నువ్వు కసిగా మారాలి. నీలో కసి పెరగాలి. కొత్త సంవత్సరం రాగానే మనమంతా చేసే మొదటి పని పాత క్యాలెండర్ను ఇలా తీసి అలా బయట పాడేసి కొత్త క్యాలెండర్ని తగిలిస్తూ ఉంటాం. నిజానికి ఇది చాలా సులభమైన పని, కానీ ఆ క్యాలెండర్ మారినంత సులభంగా నీ జీవితం అనేది మారదు. తేదీలు మారిపోగానే నీ కష్టాలన్నీ తీరిపోవు. అలా క్యాలెండర్ పేజీలు తిప్పేయగానే నీ బాధలన్నీ ఇలా మాయమైపోవు. మనలో చాలా మందివి అనుకుంటూ ఉంటాం, పోయిన సంవత్సరం బాగూలేదు, ఇప్పుడు ఈ సంవత్సరం అవే అన్ని సర్దుకుంటాయి అని. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిందేంటి అంటే, కాలం అనేది నీ వయసును పెంచుతుంది, కానీ నీ స్థాయిని అది ఎప్పటికీ పెంచలేదు. నీ జీవితంలోని కష్టాలు కన్నీళ్లు తొలగిపోవాలన్నా, నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కాలని నువ్వు అనుకున్నా, ఈ ప్రకృతి నీకోసం అద్భుతాలనేం చేయదు. నీకోసం నువ్వు మాత్రమే అద్భుతాన్ని చేయగలగాలి. అలా నువ్వు అద్భుతాన్ని చేయాలి అన్నా, నీ జీవితం మారాలి అన్నా, నీ చేతులు కష్టపడాలి. చెమట చుక్క చిందించకుండా గెలుపును రుచి చూడాలనుకోవడం అది మన మూర్ఖత్వం. నిన్న చేసిన పనినే నువ్వు ఈరోజు చేస్తూ రేపు ఏదో అద్భుతం జరిగిపోతుంది, రేపు నా జీవితం అద్భుతంగా మారిపోతుంది అనుకోవడం నీ పిచ్చితనం. యువత అంటే వయసులో ఉన్నవాళ్ళు కాదు, ఏదైనా సాధించాలి అనే కసి ఉన్నవాళ్ళు. నిద్ర లేవగానే కొత్త తేదీని క్యాలెండర్లో ఆనందంగా చూడడం కాదు, నీ లక్ష్యం వైపు ఒక్కో అడుగుని కొత్తగా వేయడం నేర్చుకో. గుర్తుంచుకో, క్యాలెండర్ మారితే రోజులు మారుతాయి, అంతకు మించి మరేం మారవు. కానీ నువ్వు కష్టపడితే నీ తలరాత ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ విష్ చేయడానికి మాత్రమే పరిమితం కాకు. నీ జీవితాన్ని ఒక సక్సెస్ స్టోరీగా మార్చుకోవడం గురించి ఆలోచించు. నువ్వు మార్పుకు సిద్ధమైతే ఇప్పుడే నీలోని మార్పుని గురించి ఆలోచించి ఇప్పుడే మొదలుపెట్టు.